హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా శంబాల మూవీ అయితే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. ఇంకా వరుణ్ తేజ్ న్యూ మూవీ అయితే మాత్రం సాలిడ్గా అయితే ఉంది టీజర్ అయితే. ఇంకా వీటితో పాటు ఇంకా లేటెస్ట్గా వచ్చిన మూవీ అప్డేట్స్, అలాగే ఓటీటీ అప్డేట్స్, ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి, వీటన్నిటి గురించి అయితే ఇంకా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి ఒకసారి లైక్ చేసి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. శంబాల మూవీ అయితే ఓటీటీ రిలీజ్గా అయితే రెడీ అయింది. ఈ జనవరి 23 అయితే మూవీ అయితే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా మూవీ వచ్చేసరికి మిస్టరీ డ్రామాగా అయితే ఉంటుంది మూవీ. అండ్ నేనైతే మూవీ చూసి ఆల్రెడీ ఒకసారి రివ్యూ కూడా అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నా. ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చెక్ చేయండి. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా సాయి కుమార్ గారికి చాలా తర్వాత అయితే మంచి బ్లాక్ బస్టర్ హిట్తో అయితే కంబ్యాక్ అయితే ఇచ్చిండు ఈ మూవీతో. ఇంకా ఎవరైనా ఈ మూవీని చూడకపోతే ఓటీటీలో వచ్చిన తర్వాత చూసేయండి. దుర్గా సల్మాన్ గారు తెలుగులో తీస్తున్న ఆకాశంలో ఒక తారా మూవీలో గ్లిమ్స్ ఎప్పుడో వచ్చాయి. ఈ మూవీ నుంచి రీసెంట్గా హీరోయిన్ కూడా అయితే రివీల్ అయితే చేసిండ్రు. హీరోయిన్ వచ్చేసరికి సాత్విక వీరవల్లి, ఏమైతే కొత్త యాక్టర్. ఇంకా మూవీలో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. జీవి ప్రకాష్ గారు అయితే ఇచ్చిండ్రు. చాలా ఫ్రెష్గా అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. ఇంకా ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా వరుణ్ తేజ్ గారు న్యూ మూవీ నుంచి అయితే టైటిల్ అలాగే టీజర్ ఈ రెండు అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. ఇంకా టైటిల్ వచ్చేసరికి కొరియన్ కనకరాజు. ఇంకా ఈ మూవీ వచ్చేసరికి హర్రర్ కామెడీ జోనర్లో అయితే వస్తుంది. అంతేకాకుండా కొన్ని కొరియన్ షేడ్స్ కూడా అయితే ఉన్నాయి, అంటే కొరియన్ డ్రామా మూవీ లాగా. ఇంకా టీజర్ అయితే మాత్రం టీజర్ అయితే సూపర్గా అనిపించింది. ఇంకా సత్య గారి కామెడీ అయితే మాత్రం అదిరిపోయింది. ఇంకా తమన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా ఏదో మూవీ నుంచి మళ్ళీ లేపేసి ఈ మూవీలో కూడా కొట్టిండు. అలాగే ఇది అనిపించింది నాకైతే. మెయిన్గా అయితే గుంటూరు కారంలో ఉన్న బీజిఎం లాగా, కానీ అది ప్రాబ్లం కాదు, ఎందుకంటే అది రీమేక్ చేసినా యాడ్ చేసినా కానీ అది సెట్ అయిపోద్ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. ఇంకా ఓవరాల్గా నాకైతే టీజర్ అయితే నచ్చింది. ఇంకా వరుణ్ తేజ్ గారికి కంబ్యాక్ మూవీ అనేది చెప్పొచ్చు, ఎందుకంటే అలాగా అనిపించింది నాకైతే. టీజర్ అయితే మంచి మాస్ మూవీగా అనిపించింది. ఇంకా హర్రర్ ఎలిమెంట్స్, కామెడీ సీన్స్ ఇవన్నీ కానీ సూపర్గా ఉంటే మూవీ అయితే తప్పకుండా అయితే బ్లాక్ బస్టర్ అవుద్ది. ఇంకా ఈ మూవీ అయితే ఈ సమ్మర్లోనే రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ అయితే చేయలేదు, కానీ సమ్మర్లో రిలీజ్ అవుతుందని అయితే చెప్పిండ్రు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి మరి. టాక్సిక్ మూవీ అయితే మళ్ళీ పోస్ట్ పోన్ అంటుండ్రు, ఎందుకంటే ఈ మూవీకి దురంధర పోటీగా ఉందని, అంతేకాకుండా ఇంకా మూవీలో కొన్ని విజువల్స్ అంతేకాకుండా కొద్ది షూటింగ్ కూడా బ్యాలెన్స్ ఉందని మళ్ళీ ఏదో మూవీని అయితే పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో అయితే మూవీ టీం అయితే ఉందంట. ఇంకా ఇప్పటికి కూడా ఈ మూవీకి కావాల్సినంత హైప్ అయితే క్రియేట్ కాలేదు. మొన్న టీజర్తో కొంచెం హైప్ క్రియేట్ అయింది అంతే. అంతకుమించి ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషన్ కాంటెంట్ ఏది పెద్దగా అయితే ఎవరికైతే ఎక్కలేదు. ఇంకా ప్రమోషన్స్ కూడా అయితే మూవీ టీం అయితే ఇంకా స్టార్ట్ కూడా అయితే చేయలేదు. ఇంకా చూడాలి ఈ మూవీ మార్చి 19 రిలీజ్ అవుద్ది, లేకపోతే పోస్ట్ పోన్ అవుద్దో. కొన్ని రోజులు అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతే మంచిది అనుకుంటారా, లేకపోతే పోస్ట్ పోన్ కాకుండా ఉంటే మంచిది అనుకుంటారా అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా పరాశక్తి మూవీ కలెక్షన్ చూసుకుంటే ఈ మూవీకి ఫ్లాప్కి టాక్ వచ్చినా కానీ కలెక్షన్ అయితే బాగానే వచ్చింది. ఇంకా ఈ మూవీ తమిళనాడులోనే 60 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటకలో 5.5 కోట్ల దాకా గ్రాస్, ఇంకా కేరళలో 1.5 కోట్ల దాకా గ్రాస్, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 1 కోటి దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్లో చూసుకుంటే 29 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అలాగా పరాశక్తి మూవీ ఫ్లాప్ టాక్తో కూడా అయితే కలెక్షన్ అయితే సూపర్గా అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అలాగే ఈ మూవీ ఇప్పటి వరకు 98 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఫుల్ రన్లో ఈజీగా అయితే 100 కోట్లు అయితే కలెక్ట్ చేసేస్తుంది. అండ్ ఫ్లాప్ టాక్తో కూడా 100 కోట్లు కలెక్ట్ చేయడం అంటే అంత చిన్న విషయం అయితే కాదు. అండ్ శివకార్తికేయన్ గారు అఫీషియల్గా అయితే టైర్ 1 లీగ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చిందని అయితే చెప్పొచ్చు. కాకపోతే కొద్దిగా మంచి మూవీస్ తీస్తే తమిళనాడుకి స్టార్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఫ్యూచర్లో అయినా మంచి మూవీస్ చేస్తారో లేదో చూడాలి మరి. భక్తమాక్షేలుగు విజ్ఞప్తి మూవీ విషయానికి వస్తే ఇంకా ఈ మూవీ అయితే వర్కింగ్ డేస్లో అయితే మాత్రం బాగా స్లో అయిందని అయితే చెప్పొచ్చు. ఇంకా అలాగా ఈ మూవీ 2 తెలుగు స్టేట్స్లో 8.5 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అదే గ్రాస్ చూసుకుంటే 14 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 60 లక్షల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్లో 1 కోటి దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అలాగా భక్తమాక్షేయులకు విజ్ఞప్తి మూవీ వరల్డ్ వైజ్గా 8 డేస్కి 10.5 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. అలాగే 18.5 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వరల్డ్ వైజ్గా 20 కోట్లు కాబట్టి ఇంకా 9.5 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేయాలి. ఇప్పుడు చూస్తుంటే ఈ మూవీ మళ్ళీ డిజాస్టర్ అయ్యేటట్టే ఉంది. ఇంకా ఏమైనా కొద్దిగా వీకెండ్లో కానీ గ్రోత్ చూపిస్తే కనీసం యావరేజ్ ఓటిక్తో అయినా ఈ మూవీ అయితే ఎండ్ అవుద్ది. ఇంకా చూడాలి ఈ మూవీ ఎలాగైతే కలెక్ట్ చేస్తుందో. అది రాజాసాబ్ మూవీ 12 డేస్కి తెలుగు స్టేట్స్లో చూసుకుంటే 121.6 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. అదే షేర్ చూసుకుంటే 71 కోటి దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా తెలుగు స్టేట్స్లో బిజినెస్ 120 కోట్లు కాబట్టి ఇంకా 50 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేస్తే కానీ ఇక్కడైతే బ్రేక్ ఉంటాయి కాదు. కాబట్టి ఈజీగా అయితే ఇక్కడైతే డిజాస్టర్ అయితే అవుతుంది తెలుగు స్టేట్స్లో. ఇంకా కర్ణాటకలో అయితే 14.6 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా తమిళనాడులో అయితే
2.9 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా కేరళలో అయితే 40 లక్షల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 29.4 కోట్ల దాకా అయితే నెట్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అలాగా టోటల్ ఇండియా మొత్తం మీద 169 కోట్ల దాకా అయితే ఈ మూవీ అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్లో చూసుకుంటే 34 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అలాగా ది రాజాసాబ్ మూవీ వరల్డ్ వైడ్గా 119.8 కోట్ల దాకా అయితే షేర్, అలాగే 203 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసి ప్యూర్లీ అయితే డిసప్పాయింట్ అయితే చేసింది. వర్కింగ్ డేస్లో అయితే చాలా దెబ్బ కొట్టిందని అయితే చెప్పచ్చు ఈ మూవీకి. ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 209 కోట్లు. ఇంకా ఈ మూవీ 85 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాలి. ఇంకా నారి నారి నరుము మురారి మూవీ విషయానికి వస్తే 6 డేస్కి ఫస్ట్గా తెలుగు స్టేట్స్లో చూసుకుంటే 8 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అదే గ్రాస్ చూసుకుంటే 14 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 65 లక్షల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్లో 2.5 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అలాగా నారి నారి నరుము మురారి మూవీ అయితే వరల్డ్ వైజ్గా 11.3 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అదే గ్రాస్ చూసుకుంటే 20.7 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా టాక్ పాజిటివ్గా రావడంతో మూవీ కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా అయితే వస్తున్నాయి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి హిట్ అనిపించుకుంది. ఫైనల్ వాటికి అయితే ఈజీగా అయితే బ్లాక్ బస్టర్ అయిపోద్ది. ఇంకా అనగనగా ఒక రాజు మూవీ కలెక్షన్ చూసుకుంటే ఈ మూవీ 7 డేస్కి 2 తెలుగు స్టేట్స్లో 40.1 కోటి దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. అదే షేర్ చూసుకుంటే 25 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 4.9 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్లో 17.9 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఓవర్సీస్లో షేర్ వచ్చేసరికి 10 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అలాగా అనగనగా ఒక రాజు మూవీ వరల్డ్ వైజ్గా 71 కోటి దాకా గ్రాస్, అలాగే 40 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఫుల్ రన్లో 100 కోట్లు కలెక్ట్ చేస్తుందో లేదో చూడాలి మరి. ఇంకా మనశంకర వరప్రసాద్ గారు మూవీ కలెక్షన్ చూసుకుంటే ఇంకా ఈ మూవీ 9 డేస్కి తెలుగు స్టేట్స్లో చూసుకుంటే నైజాంలో 40 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఇది అయితే చిరంజీవి గారికి ఫస్ట్ 40 కోట్ల షేర్ మూవీ నైజాంలో. ఇంకా సీడెడ్లో 19.3 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఆంధ్ర మొత్తం కలిపి 65 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అలాగా మణిశంకర వరప్రసాద్ గారి మూవీ 2 తెలుగు స్టేట్స్లో అయితే 124.5 కోట్ల దాకా అయితే షేర్, అలాగే 185 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసి ర్యాంపేజ్ చూపించింది బాక్స్ ఆఫీస్ వద్ద అయితే. అండ్ ఒక ఫ్యామిలీ మూవీ ఈ రేంజ్లో ఆడటం అయితే పోయినసారి సంక్రాంతికి వస్తున్న మూవీని చూసాం, తర్వాత ఇప్పుడు ఈ మూవీ. ఇంకా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 11.2 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్లో అయితే 18.2 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అలాగా మణిశంకర్ వరప్రసాద్ గారు మూవీ వరల్డ్ వైడ్గా 154 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. అదే గ్రాస్ చూసుకుంటే 148 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది టోటల్ 9 డేస్లో. అండ్ ఇప్పుడైతే సైరా నరసింహారెడ్డి మూవీని కూడా క్రాస్ చేసింది. ఇంకా చిరంజీవి గారి కెరియర్లో హైయెస్ట్ నెంబర్ అనేది చెప్పచ్చు ఈ మూవీ. ఇంకా ఫుల్ రన్లో ఈజీగా 300 నుంచి 350 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి పుష్ప పార్ట్ 1ని బ్రేక్ చేస్తుందా బ్రేక్ చేయలేదైతే చూడాలి ముందు వచ్చే రన్లో. ఇంకా పుష్ప పార్ట్ 1ని మణిశంకర్ వరప్రసాద్ గారి మూవీ బ్రేక్ చేస్తుంది అనుకుంటారా లేకపోతే బ్రేక్ చేయలేదు అనుకుంటారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా సలార్ 2 మూవీ నుంచి అయితే రీసెంట్గా అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. అదే సలార్ పార్ట్ 2 అప్డేట్. ఇంకా సలార్ పార్ట్ 2 నుంచి చిన్న అనౌన్స్మెంట్ టీజర్ అయితే జనవరి 5th అయితే రిలీజ్ అవుతుందని, అదే జనవరి 25th అయితే రిలీజ్ అవుతుందని స్ట్రాంగ్ బజ్ అయితే క్రియేట్ అయిపోయింది. కాకపోతే ఇది ఆల్మోస్ట్ రియల్ ఆ ఫేక్ అంటే మాత్రం నిజమైతే కాదు. అంటే ఇది అఫీషియల్గా అయితే మూవీ మేకర్స్ నుంచి అయితే రాలేదు. ఏదో ఒక చిన్న ట్విట్టర్ పేజ్ అయితే మాత్రం దీని అయితే పోస్ట్ చేసింది. దాంతో నుంచి అయితే మాత్రం ఇంకా సోషల్ మీడియా మొత్తం తగలడిపోతుంది ఈ చిన్న హైప్తోనే. పొరపాటున కానీ ఈ జనవరి 25th కానీ ఏమైనా అప్డేట్ సలార్ 2 మూవీ నుంచి వచ్చిందే సోషల్ మీడియా మొత్తం అయితే షేక్ అయిపోద్ది. నా సలార్ సీక్వెల్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. దాంట్లో నేను వెయిట్ చేస్తా ఉన్నా సలార్ సీక్వెల్ కోసం. ఇంకా మీరు ఎంతమంది సలార్ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారో అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా జననాయక మూవీ పరిస్థితి ఏంది ఎవరికైతే అర్థం కావట్లేదు. ఇంకా ఈ మూవీ అసలు రిలీజ్ అవుతుంది, అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇది కూడా అయితే చాలామందికి అయితే అర్థం కావట్లా. అండ్ రీసెంట్గా వచ్చిన న్యూస్ అయితే ఇంకా ఈ మూవీ జనవరి 23rd నుంచి అమెజాన్ ప్రైమ్లో అయితే డైరెక్ట్ స్ట్రీమింగ్ అవుతుందని అయితే రీసెంట్గా అయితే న్యూస్ అయితే వచ్చింది. కాకపోతే ఇది రియల్ ఆ ఫేక్ అనేది రియల్గా అయితే తెలీదు. కాకపోతే మాత్రం అది కూడా నిజమయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇంకా జనవరి 23rd అయితే చూడాలి. ఆల్మోస్ట్ అయితే రిలీజ్ కాదు. అండ్ థియేటర్లో అయితే మాత్రం ఫెబ్లో అయితే రావచ్చు, అదే ఫిబ్రవరిలో. ఇంకా ఫిబ్రవరి దాటితే మాత్రం ఇంకా తర్వాత రానాడికి కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇంకా తమిళనాడులో ఎలక్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా అప్పుడైతే మాత్రం ఈ మూవీని అయితే రిలీజ్ చేయనియరు, ఎందుకంటే పొలిటికల్గా ఇష్యూ వస్తుందని. ఇంకా థియేటర్స్లో రిలీజ్ అయితే ఈ మూవీ ఫిబ్రవరి లోపు అయితే రిలీజ్ అయితే అవ్వాలి. ఆ తర్వాత రిలీజ్ అవ్వనాడు కూడా కుదరదు.
ఇంకా ఆ తర్వాత ఏమాత్రం జస్ట్ మిస్ అయిందా ఇంకా సెకండ్ హాఫ్లో చూసుకోవాల్సింది ఈ మూవీని అయితే. ఇంకా ధురంధర్ మూవీ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. అంటే ధురంధర్ గురించి కాదు, ధురంధర్ పార్ట్ 2 గురించి. ఇంకా ఈ జనవరి 23 ఈ మూవీ నుంచి అయితే ఒక న్యూ టీజర్ కట్ అయితే బోర్డర్ 2 మూవీకి అయితే అటాచ్ చేస్తుండట. సేమ్ అదే టయానికి మనకి కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ అయితే చేస్తారంట ధురంధర్ 2 ట్రైలర్ అయితే. ఇంకా ట్రైలర్కి ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చిందట. ఇంకా ఆ టీజర్ ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. నేనైతే టీజర్ కోసం అయితే ఈగల్లీ వెయిటింగ్. చూడాలి మరి తెలుగులో అయినా టీజర్ అయితే రిలీజ్ చేస్తారో లేకపోతే ఒక హిందీలోనే రిలీజ్ చేస్తారో. ఇంకా ఎంతమంది ధురంధర్ పార్ట్ 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇవి ఇప్పుడు దాకున్న మూవీ అప్డేట్స్, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మొత్తం డీటెయిల్స్ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.